హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ధరణీస్ వరల్డ్. మీరందరూ మా డే 1 గ్యాంగ్టెక్ వీడియో చూసారా? చూడకపోతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ ఇట్ అవుట్. ఈరోజు డే 2 నాతులా పాస్ అండ్ వెళ్ళే దారిలో ఉండే ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాము. నాతులా పాస్ వెళ్ళే వే అంతా కూడా చాలా డిఫరెంట్ లొకేషన్స్తో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ రోడ్స్ అండ్ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే మనకు కనిపిస్తాయి. మాకు స్టార్టింగ్లోనే మందాకిని వాటర్ ఫాల్స్ అయితే కనిపించాయి. ఇది జస్ట్ ఏ వ్యూ పాయింట్. అందులో మనం దిగడానికి అయితే ఏం లేదు, ఫొటోస్ తీసుకుని జస్ట్ వ్యూ చూసి రిటర్న్ అయిపోవడమే. వాటర్ అంతా కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. మనం వింటర్లో విజిట్ చేస్తే కనుక ఇదంతా స్నోతో ఉంటుంది, ఫ్రీజీగా ఉంటుంది. నెక్స్ట్ మేము డైరెక్ట్గా నాతులా పాస్కి స్టార్ట్ అయ్యాము. ఇది 14,000 ఫీట్ ఆల్టిట్యూడ్. అలాగే ఇండియా చైనా బార్డర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. దీనికోసం ముందుగానే మనం పర్మిషన్స్ అవి తీసుకోవాలి. మేము ప్యాకేజ్ తీసుకున్నాం కాబట్టి మా కోసం వాళ్ళే పర్మిషన్స్ అవి తీసుకున్నారు. దీనికోసం మనం ప్రూఫ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మన వాటర్ ఐడి అండ్ 2 ఫొటోస్ అయితే ఇవ్వాలి. ఇది హైయెస్ట్ మౌంటైన్ కాబట్టి అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయని మాకు అక్కడికి వెళ్ళాకనే తెలిసింది. 5 years బిలో కిడ్స్కి అయితే ఇట్స్ నాట్ సేఫ్ ప్లేస్. వీడియో కూడా మేము ఎక్కువ కవర్ చేయలేకపోయాము. మా ప్రణవి 1 year కాబట్టి తనకి ఎలా ఉంటుంది, తను తట్టుకోగలదా లేదా అని అయితే చాలా భయమేసింది. ఇండియా చైనా బార్డర్ చూడడానికైతే అక్కడ గ్రీన్ కలర్లో మీకు షెడ్ కనిపిస్తుంది కదా, అదంతా స్టెప్స్ ఉంటాయి. పైకి వెళ్ళాలి. ఇంకా పైకి వెళ్ళి అక్కడ మనం చూడాలి లొకేషన్. అయితే మేము ఇంకా డేర్ చేయలేకపోయాము. అక్కడ వరకు వెళ్ళి జస్ట్ ఆ వ్యూ లొకేషన్ అంతా చూసి రిటర్న్ అయిపోయాము. మేము వెళ్ళింది మేలో అయినా కూడా అక్కడ టెంపరేచర్ 0 degrees or -degree ఉంది. అలాగే గాలి ఫ్లో కూడా చాలా విపరీతంగా ఉంది. పిల్లలు 5 years బిలో ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం తట్టుకోలేరు. సో ఎవ్వరూ డేర్ చేయొద్దు. నెక్స్ట్ లొకేషన్ అయితే చాంగు లేక్. ఇది వింటర్లో అయితే ఫుల్ ఫ్రోజన్ ఉంటుంది. అలాగే సీజన్ని బట్టి కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందంట. ఇక్కడ యాక్ రైడ్ ఉంది. పర్ పర్సన్ 100 rupees. జస్ట్ అలా యాక్ రైడ్ చేస్తూ ఆ చాంగు లేక్ని చూడొచ్చు. ఇక్కడ కూడా టెంపరేచర్ అయితే చాలా కోల్డ్గా ఉంది. అలాగే గాలి కూడా ఎక్కువగా ఉంది. సో మేము యాక్ రైడ్ అయితే చేయలేదు, జస్ట్ లొకేషన్ చూసి వచ్చేసాము. ఈ చాంగు లేక్ దగ్గరే రోప్వే స్పాట్ అయితే ఉంది. ఇక్కడ మనం రోప్వే చేయొచ్చు, కానీ మేమైతే వెళ్ళలేదు. ఎందుకంటే బాగా హైట్లో ఈ రోప్వే ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయని చెప్పారు. అలాగే అక్కడ ఆక్సిజన్ బాటిల్స్ కూడా అమ్ముతున్నారు. ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఆక్సిజన్ కొనుక్కొని వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ ఆక్సిజన్ స్ప్రే బాటిల్స్ అయితే చాలామంది కొంటున్నారు. యూజ్ చేసిన వాళ్ళైతే చాలా రిలీఫ్గా ఉంది ఈ స్ప్రే చేసుకోవడం వల్ల అని అయితే అన్నారు. సో ఎవరైనా వెళ్తే ఈ స్ప్రే బాటిల్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ లొకేషన్ బాబా హర్భజన్ సింగ్ మందిర్. ఇది ఒక ఆర్మీ జవాన్ డెత్ తర్వాత ఆయన యొక్క గుర్తుగా అయితే ఈ టెంపుల్ని నిర్మించారంట. ఇక్కడ ఆయన కోసం ఆఫీస్ రూమ్, బెడ్రూమ్, అలాగే ఆయన యూజ్ చేసిన బట్టలు అవన్నీ కూడా అక్కడే ప్లేస్ చేశారు. ఈ ప్లేస్ అంతా కూడా ఆర్మీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. అలాగే ఈ బాబా హర్భజన్ సింగ్ గురించిన బ్రీఫ్ హిస్టరీ అంతా బయట బోర్డులో అయితే ఏర్పాటు చేశారు. ఈ లొకేషన్ నుంచి జస్ట్ ఆపోజిట్లోనే మనకి ఒక శివుని స్టాట్యూ అయితే కనిపిస్తుంది. దాని పక్కనే ఒక వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. ఇది చాలా బాగుంటుందంట, కానీ అక్కడికి వెళ్ళడానికి కొంచెం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం హైట్లో అయితే ఉంది. సో మేము వెళ్ళలేదు, జస్ట్ వీడియో తీసుకున్నాం అంతే. నెక్స్ట్ అయితే కిందకి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఎలాగో రోప్వే ట్రై చేయలేదు కాబట్టి గ్యాంగ్టక్ సిటీ రోప్వే అయినా ట్రై చేద్దామని అయితే స్టార్ట్ అయ్యాము. చూడాలి ఏం జరుగుతుందో. టికెట్స్ అయితే అక్కడే అవైలబుల్గా ఉంటాయి. వెళ్ళే దారంతా కూడా ఫుల్ ఫాగ్, క్లౌడ్స్లోంచి వెళ్తున్నట్టుగానే అనిపించింది. లొకేషన్ అయితే చాలా బాగుంది. మన లైఫ్లో తప్పకుండా ఇలాంటి ప్లేసెస్ని అయితే చూడాలి. నేచర్ని ఇష్టపడే వాళ్ళైతే సిక్కిం తప్పకుండా విజిట్ చేయండి. వింటర్లో అయితే చాలా బాగుంటుందని చెప్పారు. స్నో అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూడడానికి లొకేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. కానీ రోడ్స్ అవి కూడా బ్లాక్ అవుతాయంట. అంత చలిని తట్టుకునే వాళ్ళైతే వింటర్లో విజిట్ చేయొచ్చు. ఇప్పుడు సమ్మర్లోనే 0 to -degree ఉంది. వింటర్లో అయితే ఎలా ఉంటుందో తలుచుకుంటేనే వామ్మో అనిపిస్తుంది. పెద్దవాళ్ళైతే విజిట్ చేయొచ్చు, కానీ ఇలా చిన్నపిల్లలతో విజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది.
మేము సమ్మరే కదా అని స్వెటర్స్ అవి ఎక్కువ పెట్టుకోలేదు, కానీ ఎనీ సీజన్ ఇక్కడ కోల్డ్గానే ఉంటుంది కదా. సో సిక్కిం వచ్చే వాళ్ళందరూ తప్పకుండా ప్రీ ప్లానెడ్గా అన్నీ ప్యాక్ చేసుకుని రండి. నాతులా పాస్ని విజిట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా థిక్ క్లోత్స్ అయితే వేసుకెళ్ళాలి. గ్యాంగ్టక్ సిటీలో నార్మల్గానే ఉంది టెంపరేచర్. ఇప్పుడు మేము వెళ్ళింది సమ్మర్లో కాబట్టి ప్రజెంట్ అయితే ఎనీ క్లోత్స్ పర్వాలేదు. నెక్స్ట్ గ్యాంగ్టక్ సిటీ రోప్వే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ టికెట్స్ ఈజీగానే అవైలబుల్గా ఉన్నాయి. లైన్లో నుంచుని తీసుకునే అంత ఇదైతే ఏం లేదు. నాతులా పాస్ దగ్గర కూడా సేమ్ టికెట్స్ ఈజీగానే అవైలబుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటివి ట్రై చేయాలి కదా. మేము నాతులా దగ్గర మిస్ అయ్యాం కాబట్టి ఇక్కడ ట్రై చేస్తున్నాం. గ్యాంగ్టక్ అందాలు చూడాలంటే ఖచ్చితంగా ఈ రోప్వే ట్రై చేయాల్సిందే. ఈ రోప్వే నుండి అన్ని ప్లేసెస్ కవర్ అవుతాయి. గ్యాంగ్టక్ సిటీ, గ్యాంగ్టక్ రోడ్స్, వాళ్ళ హౌసెస్, అలాగే హిల్స్, నేచర్ మొత్తం అన్నీ మనం కవర్ చేసేయచ్చు. చాలా డిఫరెంట్ ఫీల్ అయితే కలిగింది ఈ రోప్వేలోంచి. 100% ఇది మస్ట్ ట్రై చేయాల్సిందే. సిక్కిం గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో అవుతుందంట. అలాగే సిక్కిం ఎడ్యుకేషనల్ హబ్ అని మనందరికీ తెలిసిందే కదా. ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. వీళ్ళ చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ వేయరంట. డస్ట్బిన్స్ రోడ్కి 2 సైడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ జనాలలో కూడా అవేర్నెస్ అయితే ఉంది, డిసిప్లైన్గా ఉండాలి అని చెప్పేసి. డ్రైవింగ్ కూడా ఎలా పడితే అలా చేయట్లేదు. కార్స్ అన్నీ కూడా మీరు కింద కనిపిస్తున్నాయి చూస్తుంటే అన్నీ కూడా ఒక వేలోనే వెళ్తున్నాయి. అటు ఇటు జరగడము, అటు ఇటు తిప్పేయడం అది లేదు. చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయంట ట్రాఫిక్లో కూడా. సిక్కిం వాళ్ళ టూరిజం కోసం అయితే వాళ్ళు 100% ఇస్తున్నారు. అది సిక్కిం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ డిసిప్లైన్ అది. మేము ఓన్లీ ఈస్ట్ సిక్కిం మాత్రమే వెళ్ళాము. రిమైనింగ్ ప్లేసెస్కి అయితే వెళ్ళలేదు. డైరెక్ట్ డార్జిలింగ్కి వెళ్తున్నాం. ఇంకా కొంచెం టైం ఉందని చెప్పి మళ్ళీ గ్యాంగ్టక్ మాల్ రోడ్కి అయితే వెళ్ళాము. ముందు రోజు వెళ్ళినప్పుడు అక్కడ మోమోస్ ట్రై చేయలేదు, అక్కడ రైనీగా ఉంది. సో రూమ్కి వెళ్ళిపోయాము డిన్నర్ కంప్లీట్ చేసి. ఈరోజు మోమోస్ ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ వెళ్ళాము. ఇదే మా డే 2. డే 3 వీడియో కోసం స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.